సార్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా 95, 96ల తర్వాత మళ్ళీ బీసీ ఎజెండా చాలా బలంగా బయటికొస్తున్నది. ఈ టైంలో తీసుకొని రావడం వెనుక అసలు ఏమిటి? అంటే వాస్తవానికి ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికల్లో మనం చూసినట్టయితే నేషనల్ పార్టీ అయిన కాంగ్రెసు 5 న్యాయాలలో ఒక ఇచ్చేదారు న్యాయం అని తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కులగణన చేసి రిజర్వేషన్లపై ఉన్న 50% క్యాప్ రిమూవ్ చేస్తూ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు భారత జోడో యాత్ర చేసినప్పుడు కూడా ఈ సోషల్ జస్టిస్ అనేటువంటి నినాదాన్ని అందుకొని దేశమంతా తిరగడం జరిగింది. ప్రజల్ని చైతన్యవంతం చేశారు. సో మరొకసారి ఇప్పుడు ఈ కులగణన తర్వాత రిజర్వేషన్ల పెంపు అనే అంశం అనేది తెర మీదకి రావడం జరిగింది. ఈ కులగణన అనేది వాళ్ళ కొత్తగా వచ్చిన అంశం కాదు. భారతదేశంలో సెన్సస్ అనేది మనం చూసినట్టయితే 1881 నుంచి స్టార్ట్ అయింది. సో బ్రిటిష్ పీరియడ్లో సెన్సస్ 1881 నుంచి 1931 వరకు జరిగింది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. ప్రతిసారి కూడా వాళ్ళు అన్ని కులాల లెక్కలు తీశారు బ్రిటిషర్స్. అదేవిధంగా నైజాం స్టేట్లో మనం ఉన్నాం. నైజాం స్టేట్లో కూడా నిజాం గారు కూడా కులగణన చేసినారు. ప్రతి కులం యొక్క లెక్కలు నిజాం స్టేట్లో కూడా ఉన్నాయి. కానీ 1951లో అంటే 1941లో రెండవ ప్రపంచ యుద్ధం కాబట్టి కులగణన జరగలేదు, అప్పుడు ఆపేశారు. 1951లో కులగణన అంటే సెన్సస్ వచ్చినప్పుడు కులగణన చేయాలని ఫైలు వెళ్తే అప్పుడు ఉన్నటువంటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ నేను కులగణనకు ఒప్పుకోను, ఎస్సీ ఎస్టీల కంటే ఖచ్చితంగా వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, సో వాళ్ళకు జనాభా లెక్కలు అవసరం, వాళ్ళకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు మనం పొలిటికల్గా ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఆర్టికల్ 338, 339 అట్లా ఆర్టికల్స్ ఉన్నాయి వాళ్ళకు. సో దాని ప్రకారం వాళ్ళకు జనాభా గణనకు వారు ఒప్పుకున్నారు ఎస్సీ ఎస్టీలకు. కానీ బీసీలకు వచ్చేసేవరకు ఆయన మిగతా కులాలకు వచ్చేసేవరకు వారు ఒప్పుకోలేరు. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ తర్వాత కాలంలో ఈ కులగణన జరగాలనేటువంటి డిమాండ్ వచ్చింది. 2008లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంటు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే కులగణన చేస్తాము, మీరు ఖచ్చితంగా కులగణన చేయాలని పార్లమెంట్లో నిలదీయడం జరిగింది అప్పుడున్నటువంటి గవర్నమెంట్. సో 2010లో పార్లమెంట్లో ఒక రిజల్యూషన్ కూడా పాస్ చేసినారు, అన్ని పార్టీలు ఏకమై కులగణన చేయాలని తర్వాత 2011లో అప్పుడున్నటువంటి సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరప్ప మొయిలీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, 2011లో జరగబోయేటువంటి సెన్సస్ లెక్కల్లో మేము కులగణన చేస్తామని. వెరీ నెక్స్ట్ డే మళ్ళీ యూటర్న్ తీసుకొని చిదంబరం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మేము సెన్సస్లో మేము కులాల లెక్కలు తీయము, మేము కులాల లెక్కల కొరకు సెపరేట్ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని ఇంకోటి చేస్తామని వారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విధంగా చేసినారు. ఆ చేసినటువంటి లెక్కలు కూడా ఈరోజు వరకు వాళ్ళు ప్రకటించలేదు. అదేవిధంగా 2021లో సెన్సస్ జరగాల్సింది ఉండే. ఆ సందర్భంగా కూడా 2018లో హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, మేము సెన్సస్లో కులగణన చేస్తామని. మళ్ళీ వాళ్ళు మేము కులగణన చేయమని 2022లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు, యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మహారాష్ట్ర కేసులో. అంటే ఆ కేసు ఏంటంటే ఈ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ లెక్కలు బయటపెట్టని మహారాష్ట్ర గవర్నమెంటు యూనియన్ గవర్నమెంట్ని అడిగితే యూనియన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. దానికి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టులో జనహిత వర్సెస్ మా స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫిడవిట్ ఫైల్ చేసింది, మేము కులగణన చేయం, అదేవిధంగా సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ లెక్కలు కూడా బయట పెట్టామని. సో అందువల్ల ఈ ఇష్యూ ఇప్పుడు హీటప్ అయింది. ఆ విధంగా జరుగుతున్న తరుణంలో చాలా రాష్ట్రాలు ముందుకు వచ్చేసి మేము కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ బీహార్ గవర్నమెంట్ కులగణన చేసింది, లెక్కలు బయట పెట్టింది. కర్ణాటక చేసినారు కానీ లెక్కలు బయట తీయాలి. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య జరిగింది, ఇంకా లెక్కలు బయటకు రాలేదు. సో మన రాష్ట్రంలో కూడా ఎన్నికల సందర్భంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపల కులగణన చేసి స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 23 నుంచి 42% పెంచుతామని వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు, అసెంబ్లీ తీర్మానం చేసిండ్రు, జీవో 26 అని ఒకటి 15/3/2024 ఇస్తూ 150 కోట్లు కేటాయించడం అయింది. సో ఆ విధంగా చేసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు మేము పంచాయతీ ఎన్నికలు అర్జెంటుగా జరపాల్సింది ఉంది,
కులగణన అంటే కనీసం ఒక 4-5 నెలల టైం పడుతుంది. కాబట్టి మేము ఇప్పుడు కులగణన చేయకుండా పాత రిజర్వేషన్ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సో అది వాళ్ళు పోతున్నారు కూడా. సో ఓటర్ లిస్టులో ఉన్న ఓటర్ లిస్టులో బీసీలను గుర్తించి తద్వారా వాళ్ళు ముందుకెళ్తున్నారు. సో ఇది అంతా అశాస్త్రీయమైన పద్ధతి. మీరు ఇచ్చినటువంటి హామీని మీరు అమలు చేయండి. ఒకవైపు నేషనల్ లెవెల్లో మీ నాయకులు మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేదా లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ ప్రతిరోజు మాట్లాడుతున్నారు. మేము కులగణన చేస్తాము, రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి ఈ మధ్య కాలంలో 4-5 రోజుల కింద కూడా లోక్సభలో మాట్లాడినటువంటి విషయం అందరికీ తెలుసు. సో ఒకవైపు నేషనల్ లెవెల్లో వాళ్ళ నాయకత్వమేమో అంత క్లారిటీతో మేము కులగణన చేస్తాము, రిజర్వేషన్లపై సీలింగ్ తీసేసి జనాభా దామాషా ప్రకారం మేము రిజర్వేషన్లు పెంచుతామని చెప్తూ ఉంటే రాష్ట్రంలో ఇంకో విధంగా వీళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. సో దానిపైన ఈ మధ్యకాలంలో కొంత బీసీ సంఘాలు కూడా అన్ని రాష్ట్రంలో యాక్టివేట్ కావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే మీరు ఇచ్చినటువంటి ఏదైతే డిక్లరేషన్ ఉందో దాన్నే మీరు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం తప్ప మేమేం జనాభా దామాషా ప్రకారం అడగడం లేదు. వాస్తవానికి బీసీలో లెక్కలు తీస్తే ఈరోజు 60% మంది ఉంటారు బీసీలు కంట్రీ వైడ్. మన స్టేట్లో కూడా ఉంటారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మండల్ కమిషన్ ఏదైతే 52% ఎస్టిమేట్ వేసింది. 52% మండల్ కమిషన్ ఎట్లా వేసింది అంటే 1931 సెన్సస్ తీసుకున్నారు. 1931 సెన్సస్ తీసుకొని మండల్ కమిషన్ 3743 కులాలను వెనుకబడిన కులాలుగా గుర్తించింది. సో వాళ్ళ పాపులేషన్ తీసుకొని అందులో 44% సుమారు 43.70 హిందూ బీసీలు, 88.40 హిందూయేతర బీసీలు, మొత్తం కలిపి 52.10 వస్తుంది. 52% వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసి 52% బీసీ పాపులేషన్ అన్నారు. మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కొన్ని వందల కులాలు మళ్ళీ ఓబీసీ లిస్టులోకి వచ్చేసినాయి బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో ఇప్పుడు ఆ పాపులేషన్ అందరినీ కలుపుకుంటే కనీసం 60% ఖచ్చితంగా జనాభా బీసీలది ఉంటుంది. మేము 60% బీసీలకు రిజర్వేషన్ అంటే మీరే అన్నారు కదా 23 నుంచి 42కు పెంచుతామని. సో దాన్నే వీళ్ళు అడుగుతున్నారు ఇవాళ బీసీ సంఘాలు. సో అందువల్ల ఈ డిమాండ్ అనేది వాళ్ళ తెర మీదకి రావడం జరిగింది. కొంత బీసీ సంఘాలు కూడా ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది, హామీ ఇవ్వకుండా వెనక్కిపోవడం అంటే బీసీలను మళ్ళీ ఇంకోసారి అన్యాయానికి గురి చేయడం అనే విషయం చెప్తున్నారు. కానీ సార్ ఇక్కడ ఒక సమూహం ఒక కాజు కోసం నిలబడి ముందుకు రావాలంటే కనుక ఒక ఐకానిక్ ఫిగర్ ఉండాలి. దేశవ్యాప్తంగా వేల కులాలకు ఒక్కో కులం ఒక కట్టుబాటుకు ఒక జీవన విధానానికి అది ఉన్నది. ఒక భగవంతుని ఆరాధించడం, శివున్నో రామున్నో సీతమ్మ వారినో మొక్కడము, ఈ విషయంలో ఏకీభావం ఉన్నది ఒక అనుకున్నప్పుడు. మిగతా కులాల వారిగా ఉన్నారు కదా, నాయకత్వం ఎట్లా, ఎవరు నాయకత్వం వహించాలి? నాయకత్వం అనేది ఉద్యమం ముందుకు వెళ్ళిన కొద్దీ అది ఎమర్జ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే కూర్చొని ఒక నాయకుడితనంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆమోదించరు. మీరు తెలంగాణ ఉద్యమాన్ని చూసినారు. తెలంగాణ ఉద్యమాన్ని కూడా గతంలో అనేక మంది నడిపినారు. కానీ ఒక వ్యక్తి వచ్చి దాన్ని మనస్ఫూర్తిగా ఆయన అందులో లీనమై ముందుకు తీసుకెళ్ళినప్పుడు అందరూ కూడా ఆయన వెనుక వ్యక్తి ర్యాలీ కావడం జరిగింది. ఈ ఉద్యమాలు కూడా అంతే. ఏ ఉద్యమం కూడా మొదలే ఒక నాయకుడిని నిర్దేశించుకొని వెళ్ళావు. ఉద్యమం నడుస్తున్న క్రమంలో నాయకులు అనేవాళ్ళు పుట్టుకొని వస్తారు. మహాత్మా గాంధీ రానంత వరకు కూడా భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం ఉండే. కానీ మహాత్మా గాంధీ వచ్చినాక దాన్ని రివల్యూషనైజ్ చేసినాడు, ముందుకు నడిపినాడు. సో ఈ ఎమర్జ్డ్ యాజ్ ద లీడర్. సో అట్లనే ఈ బీసీలలో కూడా దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉద్యమం నడుస్తున్న కొద్దీ అందులో నుంచే ఎమర్జ్ అవుతారు, అందులో నుంచే పుట్టుకొస్తారు.